డిప్యూటీ సీఎం ఈ పదవి అనేది పాలనలో ముఖ్యమంత్రికి సహకరించేందుకు ఉద్దేశించిన బాధ్యత అని పరిశీలకులు చెప్తూ ఉంటారు. అంటే ప్రభుత్వ పాలనా భారం మొత్తం ముఖ్యమంత్రి ఒక్కరే మోయటం కష్టమని, ఆ కష్టంలో పాలు పంచుకోవడానికి ఆ స్థాయి కలిగిన నేత ఒకరు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో కొండా వెంకటరంగారెడ్డిని 1959లో ఉమ్మడి ఏపీలో ఫస్ట్ డిప్యూటీ సీఎం, అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి నియమించారు. అనుభవంలోనూ రాజకీయపరమైన స్థాయిలోనూ ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల స్టేచర్లోనూ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతకు ఏమాత్రం తగ్గకపోయి ఉన్నప్పటికీ ఏకకాలంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కుదరదు గనుక ఒకరికి ముఖ్యమంత్రిగా అవకాశం లభిస్తే మరొకరికి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. అలా కొత్తగా ఏర్పడిన ఏపీ అంటే అప్పట్లో 1956లో నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 1959లో కొండా వెంకటరెడ్డి గారు డిప్యూటీ సీఎం అయ్యారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలను కలిపి ఏర్పాటు చేసిన రంగారెడ్డి జిల్లా ఆయన ఏర్పాటు చేసిందే. పవన్ కళ్యాణ్ మినహాయిస్తే ఇప్పటివరకు మనకు 15 మంది డిప్యూటీ సీఎం పదవిని అలంకరించారు. వీరిలో ఏ ఒక్కరూ కూడా ముఖ్యమంత్రి పదవి అందుకోలేకపోయారు. ఇది ఇప్పుడు హైలైట్ పాయింట్ అండి. ఇప్పుడు ఈ ఉప ముఖ్యమంత్రి పదవి అలంకరించిన 16వ వ్యక్తి పవన్ కళ్యాణ్. నిజానికి ముఖ్యమంత్రికి పాలనా పరంగా అన్ని విషయాల్లో, ప్రభుత్వ నిర్వహణ పరంగా ముఖ్యమంత్రి తీసుకున్న అన్ని నిర్ణయాల్లో డిప్యూటీ సీఎం సలహా సంప్రదింపు లేకపోతే అసలు ఆ పదవి ఎందుకు? ఇతర మంత్రులు కేటాయించినట్టుగా ఉప ముఖ్యమంత్రి కూడా ఒకటో రెండో శాఖలు కేటాయించడం ఏంటి? మంత్రికి ఉప ముఖ్యమంత్రికి తేడా ఏంటి? దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఒకటే, పాలనా సౌలభ్యం కోసం కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం, కొన్ని వర్గాల ఓటర్లను జోకొట్టడం కోసం ఉప ముఖ్యమంత్రి అనే ఒక ఎరను వేస్తారనుకోవచ్చు. ఒక్క కొండా వెంకట రంగారెడ్డి మాత్రమే అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డికి పాలనలో చేదోడువాదుడుగా ఉన్నారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రులుగా నియమితులైన వారు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. ఒకరిద్దరు మినహా మిగిలిన వారు రాజకీయంగా తెరమరుగైపోయారు. 2014లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నిమ్మకాయల చినరాజప్ప ఫస్ట్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రాష్ట్ర సంగతి పక్కన పెడితే ఆయన ప్రాతినిధ్యం వహించి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఆయన నాయకత్వ లక్షణాలు ప్రదర్శించలేదని టీడీపీ కార్యకర్తలు అంటుంటారు. జగన్ హయాంలో ఈ పదవికి పట్టిన దుర్గతి మరీ అన్యాయం. అంజద్ బాషా, నారాయణస్వామి, పాముల పుష్పశ్రీవాణి, ఆళ్లనాని, ధర్మాన కృష్ణదాస్, బుడిముత్యాల నాయుడు వీళ్ళంతా డిప్యూటీ సీఎంలే అండి. పక్క నియోజకవర్గం పక్కన పెడితే వాళ్ళ నియోజకవర్గాలైన వీరు ఎంతమందికి తెలుసో తెలియదు. మరి ఉప ముఖ్యమంత్రి పదవి స్థాయిని మన ముఖ్యమంత్రులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అంతగా దిగజార్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అశేష అభిమానం శ్రేణులను కలిగి ఉండి ఎన్నికలలో తమ పార్టీ తరపున నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించి చరిత్ర సృష్టించి జగన్ను ఘోర పరాజయం పాల్చడం అత్యంత కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ పదవితో సెటిల్ అవ్వటం ఆయన వీరాభిమానులకు ఇష్టం లేదు. డిప్యూటీ సీఎం అంటే ముఖ్యమంత్రి తరువాత ముఖ్యమంత్రిగా వ్యవహరించడం అని ఆయనకు మద్దతుగా నిలబడిన వారు అనుకోవటం సహజం. కానీ పాలనలో అలా కనబడడం లేదంటూ వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కూడా ఇతర మంత్రులాగా తన శాఖలకు సంబంధించిన నిర్వహణకే పరిమితం అవుతున్నారు. మొన్న విశాఖపట్నంలో జరిగిన ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడా? అది ఉప ముఖ్యమంత్రికి ప్రభుత్వంలో విలువ అని ఒక వీర మహిళ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి అలాంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఒద్దిగ్గా ఇమిడిపోయి ఉండే కంటే జనసేన అధ్యక్షుడిగా మంత్రివర్గం బయట ఉంటూ రాష్ట్రమంతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఉన్నట్టయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఆకాశంలో దూసుకుపోయి ఉండేదని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒకళ్ళు చెప్పారు. ప్రభుత్వ పరంగా తెలుసో తెలియకో జరుగుతున్న కొన్ని తప్పులను ఎత్తి చూపించడానికి కూడా అప్పుడు పవన్ కళ్యాణ్కి అవకాశం ఉండదనే అభిప్రాయం జన సైనికులు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇలా అనుకుందోటి అయిందోటి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ రాజకీయం అయిందని ఆయనకి ఓటు వేసిన వారిలో ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిజానికి జనసేన పార్టీ 2019లో సుమారు 5.5% ఓట్లు, 24లో సుమారు 6.8% ఓట్లు వచ్చాయి. 2 ఎన్నికల్లో ఆయనకు వచ్చిన ఓట్లలో 80% తక్కువ లేకుండా కాపుల వేట్లే ఉంటాయన్నది ఒక అభిప్రాయం. అయినప్పటికీ కాపులకు సంబంధించిన సమస్యలపైన ఒక్కసారి కూడా దృష్టి పెట్టలేదు. ఉదాహరణకు 2015 చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన కాపు కార్పొరేషన్ 2019 ఎన్నికలకు బాగా నడిచింది. అనేక వందల సంఖ్యలో కాపు విద్యార్థులు విదేశీ యూనివర్సిటీలో చదువుకున్నారు. అనేక మంది స్వయం ఉపాధి వ్యాపారాలు మొదలుపెట్టుకున్నారు. కాపు కార్పొరేషన్ కార్యాలయం ఎప్పుడు విద్యార్థులు యూత్తో కోలాహలంగా ఉండేది. 2019 ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వం ఆ కార్పొరేషన్కు రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7.5 దాటుతున్నా కూడా జనాభాలో దాదాపు 20% ఉన్న వారికి తాను గతంలో పదే ఇచ్చిన హామీ
ఇప్పుడు అమలు చేసే అవకాశం లభించి కూడా చంద్రబాబు నాయుడు వాటి ఊసెత్తడం లేదనే అసహనం కాపుల్లో గట్టిగా ఉంది. బహుశా పవన్ కళ్యాణ్ ఆ విషయాలు చూసుకుంటారులే అన్న భావం అయితే ఉండొచ్చేమో. అయితే ఈ విషయాలను పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా ముఖ్యమంత్రితో కానీ మంత్రివర్గ సమావేశంలో కానీ ప్రస్తావించట్లేదు. అలాగే కేంద్రం ప్రకటించిన అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లో 5% కాపులు రిజర్వ్ చేస్తూ చంద్రబాబు నాయుడే 2019 ముందు ఒక జీవో జారీ చేశారు. జగన్ వచ్చి ఆ జీవోను మూలన వేశారు. అది ఇప్పటికీ అమలు కావటం లేదు. పోనీ దాన్ని రద్దు చేశారా అంటే అది లేదు. కానీ అమలు మాత్రం చేయటం లేదు. ఎందుకని అని పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అడగల. ఇటీవల కాకినాడలో ఎంపీ సానా సతీష్ ఏర్పాట్లు చేసిన కాపు ప్రముఖుల సమావేశం ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చామని భీమవరంకి చెందిన ఒక న్యాయవాది, కాపు సంబంధిత కార్యకలాపాలతో గట్టి సంబంధాలున్న ఆరెడ్డి ప్రకాష్ చెప్తున్నారు. ఈ రోజున చంద్రబాబు ప్రభుత్వానికి కాపులకు మధ్య సానా సతీషే వారధిగా కనిపిస్తున్నారని ఆయన అన్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ప్రస్తావించాల్సిన అంశాలు ఇవి అని ప్రకాష్ అభిప్రాయపడ్డారు. కాపులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు అగ్రవర్ణ పేదలకు కేంద్రం కల్పించిన 10% రిజర్వేషన్లో 5% కాపులు కేటాయిస్తూ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై జారీ చేయించిన జీవో అమలు కాని విషయాన్ని వివరిస్తూ ముఖ్యమంత్రికి ఆర్ఎడి ప్రకాష్కి ఒక భారీ వినతిపత్రం సమర్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా కాపు వర్గాలు కూడా దాని నకలు పంపించారు. మొత్తం మీద కాపుల ఆవేదన ఇప్పటికీ పైకి కనిపించకపోయినప్పటికీ లోపలే మరుగుతుందని ఎన్నికల వాతావరణం నెలకొనే నాటికి ఇది బయటికి వస్తుంది. రాయలసీమ ప్రాంతాల్లో బలిజ సామాజిక వర్గానికి ప్రముఖుడు టీటీడీ పాలకవర్గ పూర్వ సభ్యుడు వి రమణ అన్నారు. 2019 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైరాబడినట్టు వచ్చే ఎన్నికల సమయం వరకు కాలయాపన చేసి నష్టపోతారు. ఈ తలనొప్పులకు దూరంగా కూటమి పరిష్వంగంలో అజాగల స్థానం లాంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో సుఖంగా మరో 15 నెలలు సేదతీరుతామని పవన్ కళ్యాణ్ అనుకుంటే ఏపీకి ఆయన 16 ఉప ముఖ్యమంత్రిగా గుర్తుండిపోతారు తప్ప ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు.